ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణ రైతులకు కొత్త భయం పట్టుకుంది. సమయానికి యూరియా దొరుకుతుందో లేదోనని తెగ ఆందోళన చెందుతున్నారు. కారణం అరకొర నిల్వలు, ప్రైవేట్ డీలర్ల ప్రచారం దీనికి కారణమవుతోంది. వరంగల్ జిల్లాలో యూరియా కొరత రైతులను ఇబ్బందుల పాలు చేస్తోంది. యూరియా సరఫరా సరిపడా లేదనే ప్రచారానికి తోడు ప్రైవేట్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఓవైపు అలాంటిదేమీ లేదని అధికారులు చెబుతున్నా కొత్తగూడ సొసైటీ ముందు యూరియా కోసం రైతులు ఇదిగో ఇలా క్యూ కట్టారు. ఇటీవల చెన్నారావుపేట, తర్వాత నెక్కొండ, ఇప్పుడు కొత్తగూడలో ఈ సీన్ కనిపించడంతో జిల్లాలో యూరియా సరిపడా లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఏడు ముందే వర్షాలు రావడంతో అన్నదాతలు సాగు పనులు ముమ్మరం చేశారు. పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేసుకున్నారు. ప్రస్తుతం పైరుకు యూరియా చల్లాల్సిన సమయం వచ్చింది. అన్నదాతలు యూరియా కోసం షాపులకు వెళితే కొరత ఉందనే ప్రచారం మొదలైంది. దీంతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ, కొత్తగూడ తదితర ప్రాంతాలలో యూరియా కొరత ఎక్కువగా ఉందని టాక్ నడుస్తుండడంతో సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్ల వద్ద చెప్పులు, రాళ్లు, పాస్ పుస్తకాలు లైన్లలో పెట్టి మరీ పడిగాపులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్లో దాదాపు 14 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఈ మేరకు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని లెక్క తేల్చారు. జూలైలో ఉండే డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 53,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసింది. అయితే ప్రైవేట్ డీలర్లు సృష్టించిన కృత్రిమ కొరతకు తోడు ఎకరాకు 2 బస్తాలు ఇవ్వాలని సొసైటీ నిర్ణయించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. యూరియా చాలా అరకొర అవుతుంది. ఉదయం 6 గంటలకు పోతే సాయంత్రం 4 గంటలకు వచ్చినాం సార్. నేను నిన్న సాయంత్రం 4 గంటలకు వచ్చినాం. 4 గంటల కంటే అవి బస్తకు దానికి లిక్విడ్ ఇస్తాను. ఆ లిక్విడ్ ఎట్లా ఇస్తానంటే 785 రూపాయలు తీసుకుంటాను. 2 బస్తాలకు ఒక లిక్విడ్, హాఫ్ లీటర్ లిక్విడ్. అంటే పనిడిచి పెట్టుకుని అంత దూరం పోయినా కానీ ఆడ అరకొర కాదు, అన్నం లేకుండా కూడా పోయి అక్కడ నిలబడి ఉండవలసింది. మరోవైపు జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. నిరుడు పిండి బత్తాలు 10-15 దొరికినాయి. ఈ ఏడు ఒక ఎకరానికి ఒక బత్త సొద్దు దొరకలేదు. కొద్దిగా లైన్ నిలబడితే చిక్కబడ్డాక ఒక బత్త సొద్దు దొరకలేదు. రైతులకు తీసుకోవాలని చెప్పారు. అంతకుముందు 5 ఎకరాలు వచ్చేది 10-20-30 బత్తాలు పెట్టి యాసింగ్ వానకు ఇప్పుడు ఒకటే బత్త ఇస్తాను. లైన్లు ఉన్నా ఒకటే బత్త ఇస్తలేదు. రైతులకు చర్య తీసుకొని గవర్నమెంట్ ఇక ఇబ్బంది పెడతాను. గవర్నమెంట్ నీరు మంచిగా దొరికినాయి. మొత్తానికి ప్రైవేట్ వ్యాపారుల అత్యాశ, అసత్య ప్రచారాలు రైతుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.